ప్రవీణ్ కొంచెం మంచిగా రైట్ సార్. ఈ రోజు విషయం ఏమంటే నగర్ విలేజ్ లో వెంకట్లేపు తుమ్మల చెరువు ఒక చెరువు ఎందుకు చెప్తున్నారు విలేజ్ వాళ్ళ అందుకోసం ఈనాడు పేపర్ 16 పేపర్లో పబ్లిష్ చేసి వచ్చింది. ఇది చూసి నా హానరబుల్ లోకాయుక్త సుమోటో కేసు రిజిస్టర్ చేసింది. సుమోటో కేసు రిజిస్టర్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ అడిగింది. కొంతమంది రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ సాటిస్ఫై లేకుండా లోకాయుక్త గారికి సాటిస్ఫాక్షన్ కాదు. ఆ రిపోర్ట్ మీదే ఇన్వెస్టిగేషన్ కోసం లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ ఒక వింగ్ ఉన్నది, అది ఇచ్చింది. మా డైరెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ నాకు ఇచ్చింది. ఇంతకుముందు 3 టైమ్స్ నాకు ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఎవరు కనబడలేదు. నా పేరు మాథ్యూ కోషి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, తెలంగాణ స్టేట్ లోకాయుక్త. Nobody has given a proper report. So anyway, this is the 4th time I am coming here. Because of this Hydra, I think so. The Hydra కారణంగా పబ్లిక్ కూడా అవేర్నెస్ అయిపోయింది. అగైన్ పీపుల్ ఫార్మర్స్ విలేజెస్ నాకు అప్రోచ్ చేసి వన్స్ అగైన్ ఇక్కడ రమ్మడానికి చెప్పింది. ఎందుకంటే చాలా డెవలప్మెంట్ మున్సిపల్ వాళ్ళ బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నారు కూడా. ఇక్కడ చెక్ డామ్ ఉన్నది ఒకటే ఇప్పుడు ఇక్కడ డామ్ చెరువు ఏం కనబడలేదు. ఒక చెక్ డామ్ కనబడుతున్నారు. ఆ చెక్ డామ్ క్రోస్గా ఆయన పెద్ద ఒక 12 feet హైట్లు కాంక్రీట్ విత్ పిల్లర్ అది మనం కాంపౌండ్ వాల్ కట్టింది. యాజ్ పర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఆఫ్ మున్సిపాలిటీ తుప్పుగూడ, దే ఆర్ టెల్లింగ్ దే ఆర్ నాట్ గివెన్ ఎనీ పర్మిషన్ ఫర్ దిస్ కాంపౌండ్ వాల్. 1 week బిఫోర్ శ్రీ దుద్యాన్ నాయక్ గారు వచ్చి ఆ చెక్ డామ్ నీళ్లు పోవడానికి స్ట్రీమ్ చేయడానికి అది డిమోలిష్ చేసింది. అగైన్ దే ఆర్ రీకన్స్ట్రక్టెడ్ అగైన్. ఎవరు చేస్తున్నారు ఎవరు చూడడానికి లేదు. ఇప్పుడు ఈ ట్యాంక్ ఉందా లేదా అది కొంచెం హెచ్ఎండిఏ కూడా ఇక్కడ పర్మిషన్ ఇచ్చి చెప్తున్నారు వెంచర్ కోసం. యాక్చువల్లీ మెయిన్ రోడ్ నుంచి ఈ వెంచర్కు రోడ్డు లేదు. ఆయన ఏం చేసినారు 131 గవర్నమెంట్ ల్యాండ్ త్రూ ఒక టార్ రోడ్డు పెట్టింది, బీసీ రోడ్డు పెట్టింది. ఆ రోడ్ యాక్చువల్లీ గవర్నమెంట్ ల్యాండ్ అది. హెచ్ఎండిఏ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చింది నా ఎంక్వైరీ చేస్తే కూడా పర్సనల్లీ కూడా లాస్ట్ టైం అక్కడ మైత్రిలో పోయింది. ఎవరు మంచి రిపోర్ట్ ఏం ప్రశ్న చేయలేదు. ఇప్పుడు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చెక్ చేస్తే ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ బిలాంగ్స్ టు చెక్ డామ్. ఆ రోజు ఏమైనా ప్రైవేట్ పార్టీకి ఏమైనా ఇచ్చింది ఇది సర్వే చేయడానికి. ఆ ప్రైవేట్ పార్టీ అదే తుమ్మల చెరువు పేరు రాస్తున్నారు. చెక్ డామ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కరెక్ట్ అదే మీన్స్ టాలీ అవుతుంది. ఇప్పుడు ఈ 131 ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్, అది ఎంఆర్ఓ కూడా సర్టిఫై చేస్తున్నారు. దిస్ ఇస్ బిలాంగ్ టు గవర్నమెంట్ ల్యాండ్. అది కూడా టెంపుల్ కూడా ఉన్నది. అందరూ విలేజ్ వాళ్ళకి చెప్తున్నారు నాకు ఈ టెంపుల్ అవసరం లేదు, ఎందుకంటే అందరూ దూరం ఉన్నది. ఇక్కడ ఎవరు రాలేదు, ఫార్మర్స్ లేదు, ఎవరు లేదు. ఆ టెంపుల్ ఇప్పటి వరకు నిన్న ఓన్లీ 1 week బిఫోర్ ఏమైనా మూర్తి పెట్టని చెప్తున్నారు, గణేష్ పెడుతున్నారు. అంతా కరెక్ట్ నాకు తెలియదు, ఎందుకంటే రిలీజ్ చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు. అది మీరే తెలుసుకోవాలి. బట్ దేర్ ఇస్ అ టెంపుల్ ఇప్పటి వరకు కంప్లీట్ అవ్వలేదు. ఇంత ముందు వచ్చినప్పుడు ఆ టెంపుల్ లోపల మొత్తం చెట్టు ఉంది. ఇప్పుడు ఈ విషయం ఉన్నది. ఇప్పుడు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చెక్ చేస్తే ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ బిలాంగ్స్ టు చెక్ డామ్. ఆ రోజు ఏమైనా ప్రైవేట్ పార్టీకి ఏమైనా ఇచ్చింది ఇది సర్వే చేయడానికి. ఆ ప్రైవేట్ పార్టీ అదే తుమ్మల చెరువు పేరు రాస్తున్నారు. చెక్ డామ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కరెక్ట్ అదే మీన్స్ టాలీ అవుతుంది. ఇప్పుడు ఈ 131 ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్, అది ఎంఆర్ఓ కూడా సర్టిఫై చేస్తున్నారు. దిస్ ఇస్ బిలాంగ్ టు గవర్నమెంట్ ల్యాండ్. అది కూడా టెంపుల్ కూడా ఉన్నది. అందరూ విలేజ్ వాళ్ళకి చెప్తున్నారు నాకు ఈ టెంపుల్ అవసరం లేదు, ఎందుకంటే అందరూ దూరం ఉన్నది. ఇక్కడ ఎవరు రాలేదు, ఫార్మర్స్ లేదు, ఎవరు లేదు. ఆ టెంపుల్ ఇప్పటి వరకు నిన్న ఓన్లీ 1 week బిఫోర్ ఏమైనా మూర్తి పెట్టని చెప్తున్నారు, గణేష్ పెడుతున్నారు. అంతా కరెక్ట్ నాకు తెలియదు, ఎందుకంటే రిలీజ్ చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు. అది మీరే తెలుసుకోవాలి. బట్ దేర్ ఇస్ అ టెంపుల్ ఇప్పటి వరకు కంప్లీట్ అవ్వలేదు. ఇంత ముందు వచ్చినప్పుడు ఆ టెంపుల్ లోపల మొత్తం చెట్టు ఉంది. ఇప్పుడు ఈ విషయం దీంట్లో ముఖ్యంగా మాట్లాడుతున్న రోడ్డు గవర్నమెంట్ ల్యాండ్ లో రోడ్ వేసినారని ఒక కంప్లైంట్ ఉంది. దాన్ని గతంలో వాళ్ళు హైకోర్టు పోయారు. హైకోర్టు పోయి స్టే ఆర్డర్ తీసుకుంది. దాంట్లో కోర్టు కూడా ఏంటంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోమని చెప్పింది. దాన్ని నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్ బౌండరీస్ అనేది సరిగా లేవు. దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ బౌండరీస్ సర్వే చేయించి ఆ సరిహద్దులు సరిగా ఏర్పాటు చేసి యాక్షన్ తీసుకుంటాం. దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ ప్రొడ్యూస్ చేయడం కోసం సార్. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయి కదా సార్, అంటే ఈ ల్యాండ్ చెరువు అనే దాని మీద కూడా ఇంకా పాయింట్అవుట్ కాలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా ఆపనీకి ఏమైనా
ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి మేము ఇంటర్ఫియర్ కావడానికి కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏమైనా సుమోటో తీసుకొని వాళ్ళు ఆపితే మళ్ళీ ఫర్దర్ గా వాళ్ళు రివోకేషన్ చేసుకుంటే చెరువు మా విలేజ్ మ్యాప్ లో ఇట్లా చెరువు ఉంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు వచ్చారు, వాళ్ళతో పాటు మా డిపార్ట్మెంట్ ఇక్కడ పెట్టి కొనగొట్టానా? ఇన్ఫ్రా అని ఒక వెంచర్ ఉంది. ఇది 2006 లోనే పర్మిషన్ తీసుకున్నారు. బట్ ఇరిగేషన్ నుంచి అయితే ఎలాంటి పర్మిషన్స్ లేవు. దీంట్లో నుంచి ఆల్రెడీ ఒక స్ట్రీమ్ పోతుంది, దాని ముందు నుంచి కూడా ఒక స్ట్రీమ్ పోతుంది. ఒక వారం ముందే మేము విజిలెన్స్ అధికారులతో వచ్చాము. వచ్చి ఆ స్ట్రీమ్ అడ్డం కట్టిన కూడా వడగొట్టి స్ట్రీమ్ తీయడం జరిగింది. ఆల్రెడీ ఏఈ గారు దీని మీద ఒక నోటీస్ కూడా ఇచ్చారు. 2 స్ట్రీమ్స్ వితౌట్ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి హెచ్ఎండిఏకి రెవెన్యూ కూడా లెటర్ రాస్తున్నాం. ఇరిగేషన్ పర్మిషన్ లేకుండా కాబట్టి మళ్ళీ అన్ని ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి చెరువు గురించి వచ్చాము. ఇక్కడ ఒక తుమ్మల చెరువు ఉందని రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ ని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మేమందరం వచ్చాము. అది చూస్తే ఇక్కడ చెక్ డ్యామ్ లాగా ఉంది. బట్ విలేజర్స్ చెప్పడం ఏంటంటే అది వెంచర్ లో ఉందని చెప్తున్నారు. అది రెవెన్యూ, ఇరిగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అందరం కలిసి దాన్ని ఇప్పుడు సర్వే చేసినాము. దాన్ని బట్టి జాయింట్ రిపోర్ట్ చేసి ఇస్తాం. అంటే చెరువు ఎంత ఎక్స్టెంట్ ఉందని అంటున్నారు సార్ మీ రికార్డ్స్ ప్రకారం? రికార్డ్స్ లో కాదు, మెమైస్ ప్రకారం 15 ఎకరాలు క్యాచ్మెంట్ ఏరియా అండ్ 7 ఎకరాలు ఎఫ్టీఎల్ అని రాసింది. ఓకే, అంటే బౌండరీస్ అనేది తీసేశారు కదా, దాని మీద మీరు ఏమైనా చర్యలు తీసుకోవాలి? ఆ బౌండరీస్ అక్కడ మా టోపో షీట్ లో మాత్రం అక్కడ చెరువు లేదు. వాళ్ళు చెప్పే ప్లేస్, విలేజర్స్ చూపించే ప్లేస్ లో అది కన్ఫర్మ్ చేయాలి. రెవెన్యూ చెరువు లేకుండా అక్కడ బౌండరీస్ ఎఫ్టీఎల్ అవి గవర్నమెంట్ ల్యాండ్ అని బౌండరీస్ ఉన్నాయి. అవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధం ఉండదండి. ఒకవేళ ఎఫ్టీఎల్ అని రాసి ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ కూడా బౌండరీస్ లేవు సార్. ఓకే, ఉండకపోవచ్చు. కానీ అక్కడ ఉన్న బౌండరీ స్టోన్స్ మనం చూసినాయి, అవి గవర్నమెంట్ ల్యాండ్ అని రాసి తీసేసి అది ఎఫ్టీఎల్ కాదు. ఎఫ్టీఎల్ అని రాసి మీరు ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అక్రమాలు? మేము ఇమీడియట్లీ హెచ్ఎండికి లెటర్ రాస్తున్నామండి. మా స్ట్రీమ్స్ ఏది ఉన్నాయో అవి క్లియర్ ఉండాలి. స్ట్రీమ్స్ క్లియర్ లేకపోతే ఏమైందంటే అన్నెసరీ కన్స్ట్రక్షన్ చేసి మొత్తం ఇన్వండేషన్ అయ్యి తెలియక వేరే వాళ్ళు కొంటారు కదా, వాళ్ళకి ఇష్యూ అవుతుంది. ఇమీడియట్లీ ఆల్రెడీ ఏఈ గారు నోటీస్ ఇచ్చారు. ప్లస్ హెచ్ఎండికి మా పై అధికారుల ద్వారా లెటర్ రాసి ఎంత దానికి స్ట్రీమ్ ఉంటుంది, దాని బఫర్ ఉంటుంది, అవన్నీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సార్ ఇప్పుడు ప్రజెంట్ చెరువు అనేది ఇంకా ఐడెంటిఫై కాలేదు. ఇప్పుడు నిర్మాణాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏమైనా నోటీస్ ఇవ్వడం జరుగుతుందా వాళ్ళకు ఆపడానికి? చెరువు ఉందా లేదా అనేది 4 రకాలుగా ఉంటాయండి. ఓకే, ఫస్ట్ విలేజ్ మ్యాప్ లో చూస్తారు, విలేజ్ మ్యాప్ లో లేదా. నెక్స్ట్ ఇరిగేషన్ రికార్డ్ చూస్తారు, నెక్స్ట్ టోపో షీట్ చూస్తారు, తర్వాత ఎన్ఆర్ఐసి గూగుల్ మ్యాప్స్ చూస్తారు. ఇవన్నీ చెక్ చేసి దాన్ని బట్టి చెరువు ఉందా లేదా అని ఫైనల్. ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ అక్కడ రైతుల పొలాలను అక్కడ నుంచి స్ట్రీమ్ పోతుందండి. మేము ఆల్రెడీ తహసీల్దార్ గారికి చెప్పాము. రేపు మిషన్ పెట్టి ఆ స్ట్రీమ్ అడ్డంగా ఏమన్నదో పడగొట్టమని చెప్పాము ఆల్రెడీ. టీపీఓ గారు, తహసీల్దార్ గారు